పార్లమెంట్ సమావేశాలు జరిగే సందర్భంగా డైవర్షన్ పాలిటిక్స్ బీజేపీ వైఫల్యాలు చర్చకు రాకుండా ఉండడానికి కొరకు ఈ కుట్ర జరుగుతోంది. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా, రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీ దగ్గర పెండింగ్ ఉంది. స్థానిక సర్పంచ్ ఎన్నికలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందనేటువంటి స్పష్టత మరి ప్రభుత్వం తరఫున అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ 50% అనేటువంటి బారికేడ్ ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతా ఉంది. కాబట్టి అందుకు సంబంధించినటువంటి మార్గాన్ని సుగమం చేయడానికి తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన 42% రిజర్వేషన్ అమలు జరగడానికి సహకరించే విధంగా పార్లమెంటులో మరి చొరవ తీసుకుని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలవాలని కాంగ్రెస్ లేవనెత్తే ఈ అంశానికి భారతీయ జనతా పార్టీ కూడా బలహీన వర్గాల పక్షం నిలుచోవాలని డిమాండ్ చేస్తాం. పార్లమెంట్ సమావేశాలు జరిగే సందర్భంగా డైవర్షన్ పాలిటిక్స్ బీజేపీ వైఫల్యాలు చర్చకు రాకుండా ఉండడానికి కొరకు ఈ కుట్ర జరుగుతోంది. ఇదే సందర్భంలో కేంద్ర ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీని అడుగుతా ఉన్నా, రిజర్వేషన్లకు సంబంధించిన అంశం మీ దగ్గర పెండింగ్ ఉంది. స్థానిక సర్పంచ్ ఎన్నికలో బలహీన వర్గాలకు అన్యాయం జరిగిందనేటువంటి స్పష్టత మరి ప్రభుత్వం తరఫున అన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ 50% అనేటువంటి బారికేడ్ ఉండడం వల్ల ఇబ్బంది కలుగుతా ఉంది. కాబట్టి అందుకు సంబంధించినటువంటి మార్గాన్ని సుగమం చేయడానికి తెలంగాణ ప్రభుత్వ ప్రతిపాదన 42% రిజర్వేషన్ అమలు జరగడానికి సహకరించే విధంగా పార్లమెంటులో మరి చొరవ తీసుకుని దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా నిలవాలని కాంగ్రెస్ లేవనెత్తే ఈ అంశానికి భారతీయ జనతా పార్టీ కూడా బలహీన వర్గాల పక్షం నిలుచోవాలని డిమాండ్ చేస్తా ఉన్నాం.